సహస్రిని కుటుంబ సభ్యులతో పాటు అలాగే తల్లి తండ్రి కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళంతా రోడ్డు మీద కూర్చుని నిరసన చేపడుతున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిగా రీఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఈ దర్యాప్తు అంతా కూడా ఏమాత్రం పూర్తి పక్షపాతంగా జరిగింది. బాధితులకి న్యాయం జరగలేదు. తమ కుమార్తె మరణానికి కారణమైన అసలు దోషినైతే పోలీసులు అయితే అరెస్ట్ చేయలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుల్ని పోలీసులు రక్షిస్తున్నారంటూ కూడా ప్రస్తుతం వాళ్ళైతే నిరసన తెలుపుతున్నారు. సహస్రిని తండ్రి కృష్ణతో పాటు సహస్రిని తల్లి ఇక్కడే వాళ్ళంతా బంధువులంతా కూడా రోడ్డుపై బైఠాయించారని చెప్పుకోవచ్చు. పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం సహస్రిని బంధువులు ఉన్నారు, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఎందుకు ఈ ధర్నా చేపట్టారని కూడా. అన్న చెప్పండి, ఏం కావాలి, ఎందుకు ధర్నా చేస్తున్నారు మీరు? మాకు న్యాయం జరగాలి. ఏదైతే సహస్రం చనిపోయిందో సహస్రం జరిగిపోయినట్లు పోలీసులు తప్పుదో పట్టించారు. బ్యాడ్ కోసం అని ఈరోజు విచారణ చెప్పారు. అది తప్పు. వాడు స్కిట్ రాసుకొని 1 month అవుతుంది అంటున్నారు. 1 month నుంచి మా ఇంట్లో బ్యాడ్ లేదు కాబట్టి వాడిని మాకు అప్పచెప్పండి. ఎవరైతే చంపిండో వాడిని మాకు అప్పచెప్తే వాడిని మేమే శిక్షిస్తాము. ఇది తప్పుదో పట్టిస్తారు. వాళ్ళు నమ్మాలి. ఏదైతే ప్రియాంక రెడ్డికి అన్యాయం జరిగితే పోలీసు వాళ్ళు ఎట్లా చంపిర్రు మాకు కూడా అట్లనే మీరు అగ్రవర్ణాలకు ఒక న్యాయం. బాలుడి వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? బాలుని వెనకలా వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. పక్క వాళ్ళ తల్లిదండ్రులతో జరిగింది. వాళ్ళకు గైడెన్స్ ఇచ్చారు. కాబట్టి ఏదేమైనప్పటికీ నాకు న్యాయం జరగాలి. ప్రియాంక రెడ్డికి ఎట్లా న్యాయం జరిగిందో మాకట్లా న్యాయం జరగాలి. పేదలకు ఒక న్యాయం, ఉన్నోనికి ఒక న్యాయమా? ఈ పోలీసులు కేసు ఎలాంటి పక్షపాతం లేకుండానే ఎంక్వైరీ చేశాము, అసలైన నిందితుడిని పట్టుకున్నామని పోలీసులు చెప్తున్నారు. అసలైన నిందితుడిని పట్టుకున్నారు. బ్యాట్ కోసం వాడు వచ్చింది. బ్యాట్ కోసం వచ్చినాడు. కత్తెని తీసుకుపోయిండు. కత్తితో ఎందుకు చంపిండు? ఒకవేళ చంపాలనుకోండి బ్యాట్తో కొట్టాలి. కత్తితో ఎందుకు కొట్టినని అడుగుతున్నాం. కాబట్టి కేసు తప్పుతో పట్టిస్తున్నారు. మాకు న్యాయం జరగాలి. వాడిని మాకు అప్పచెప్పండి. వాడిని అప్పచెప్తాం. వాడిని మేమే శిక్షిస్తాం. తప్ప మాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు. కాబట్టి మాకు న్యాయం జరగాలి. దయచేసి వాడిని మాకు అప్పచెప్పండి. వాళ్ళని అప్పచెప్తే మేము చూసుకుంటాం. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అన్న, ఎందుకు అసలు మీరు ధర్నా కూర్చున్నారు? న్యాయం జరగలేదని ఎలా భావిస్తున్నారు మీరు? న్యాయం జరగలేదు అని భావించట్లేదన్న. వాడు బ్యాట్ కోసమే దొంగతనం చేయడానికి వచ్చిండని చెప్పేసి అది అబద్ధం. వాళ్ళ అమ్మ నాన్న కూడా తెలుసు. బ్యాట్ దొంగతనానికి వస్తే వాడు 2 నెలల నుంచి ఎట్లా రాసి పెట్టుకుంటాడు? బ్యాట్ తెచ్చి 4 రోజులు అయితే బ్యాట్ కోసం దొంగతనకు ఎట్లా వచ్చాడు అనుకుంటారు. బ్యాట్ కోసం గానే కాదు, వాళ్ళ అమ్మ నాన్నల గురించి తెలిసే ఉంటది. సహస్రాని తల్లి అయితే ఉంది. సహస్రాని తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు మళ్ళా ధర్నా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఎందుకు జరగట్లేదు? నా బాబాను ఆలోచించడానికి, నా బాబాను చంపడానికి ఆలోచించినప్పుడు మీరు 5 days అయిపోయినా కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు? మనం చంపాలి. ఎవరున్నారు అనుకుంటారు? దీంట్లో ఎవరి ప్రమేయం ఉంది అనుకుంటున్నారు? సార్ ఆల్రెడీ ఒప్పుకున్నారు కదా అబ్బాయి నేను పొడిచానని. వాళ్ళు ఎందుకు ఉంచుతున్నారు? మళ్ళీ ఎవరున్నారు అంటే ఏంటి? ప్రస్తుతం వాళ్ళంతా కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలీసు విచారణపై పూర్తి నమ్మకం పోయిందంటూ కూడా వాళ్ళైతే ధర్నాకు దిగారు. ఎందుకంటే బాలుడితో పాటు వాళ్ళ తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఈ హత్యలో ఉన్నారు అన్నట్లుగా ప్రస్తుతం సహస్రాని తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. కేవలం బ్యాట్ కోసమే రాలేదు, ఇంట్లో ఉన్న డబ్బుల్ని దోచుకోవడానికి, అలాగే పూర్తిగా ఇదొక పక్కా స్కామ్తో తల్లిదండ్రులే ఆ అబ్బాయిని ఇంట్లోకి పంపించారు. అందువల్లే ఈ స్కామ్లో అబ్బాయి డబ్బులు తీసుకుని వెళ్లే ప్రయత్నంలోనే తమ కుమార్తెను పక్కాగా స్కెచ్ రూపంలోనే చంపేశారంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల ప్రమేయంతోనే ఆ బాలుడు ఇంట్లోకి చొరబడి ఇదంతా పక్క స్కెచ్తో ఎలా చంపాలి, ఏం చేయాలి అన్న కూడా వాళ్ళ తల్లిదండ్రులే ఇచ్చారు. ఇదంతా ప్లాన్ అంటూ కూడా వాళ్ళైతే ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరోవైపు పోలీసులు కూడా వీళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ వీళ్ళు ఏమాత్రం తగ్గడం లేదు. తమకు పూర్తి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము ఇక్కడే నిరసన చేపడతాం, అవసరమైతే ఇదే పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యకు పాల్పడతామంటూ కూడా బెదిరిస్తూ ఉన్నారు. కిరోసిన్తో ఇక్కడే తమపై నిప్పంటించుకుని చనిపోతామంటూ మరొక బాధితులు కూడా ఉన్నారు. వాళ్ళు అడిగి ఇంకా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అమ్మా చెప్పండి, ఎందుకు ఒక్కసారి ఏంటి సార్? మా శాసనకి న్యాయం జరగాలి సార్. వాడిని చంపేయాలి. వీళ్ళు నరుకుతారా? నరకండి, వాడిని చంపేయాలి. అందుకే మేము రోడ్డు మీదకి వచ్చినాము. వాడిని మాకు
చూపించింది అక్కడికి వెళ్ళి కదలము, ఇంకా అంతమందిని కూడా వస్తారు. అంటే కోర్టు పరంగా శిక్ష వేస్తారు కదా ఆ బాలుడికి, ఆ బాలునికి శిక్ష వేస్తాము, మేమే వేస్తామా? పోలీసులకు శాత కాదా? పోలీసులు ఉన్నారు, న్యాయం జరగాలనే కదా సార్. పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారా చేయమనుండి మేము ఒప్పుకుంటాము. ఎన్కౌంటర్ చేసిండ్రా, లేదంటే మా కండ్ల ముంగట వాడు చచ్చిపోయినా నేను శవం పడేయండి, వాళ్ళు చంపేసి మాకే శవం పడేయండి, చచ్చిపోయినా అని మేము వెళ్ళిపోకపోతే ఇక్కడ చాలా ముక్కు రాస్తా. అంటే బ్యాట్ కోసమే వచ్చాడా కుర్రాడు, లేదంటే ఇతర ఏమైనా ఉన్నాయా? బ్యాట్ కోసం రాలేడు సార్, పాపని చంపే ఇల్లు దాటిండు వాడు, అంతే. పాపని చంపేసే పోయిండు సార్, అంతే. అన్ని ఫ్లోర్లు ఎక్కి అయితే ఎవడు రాలేడు, ఎవడు పగలేడు సార్, ఎవడు రాలేరు, ఆడే